అబ్బా! పైనాపిల్ కేక్ ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో గదా! అంతే టేస్టీగా ఉంటుంది. అంతే స్పాంజీగా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్‌గా చూపించేస్తాను. ఒక బౌల్‌లోకి 3 గుడ్లని పగలగొట్టేసేసుకొని, బీటర్‌తో గానీ, లేదంటే మిక్సీలో అయినా ఏసేసుకొని, మంచి టెక్స్చర్ వచ్చే వరకు మిక్సీ పట్టేసుకున్న తర్వాత, ఈ విధంగా ఒక కప్పు షుగర్ పౌడర్‌ని కొంచెం కొంచెంగా వేసుకొని, క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత, ఒక టేబుల్ స్పూన్ పైనాపిల్ ఎసెన్సు, పావు కప్పు సన్‌ఫ్లవర్ ఆయిలు, ఒక కప్పు మైదాని కూడా ఏసుకొని, చక్కగా జల్లించేసుకొని, బాగా మిక్స్ చేసుకున్న తర్వాత, కట్ చేసుకున్న పైనాపిల్ ముక్కలు వేసుకొని, బాగా మిక్స్ చేసిన తర్వాత, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఏసేసి, నచ్చితే కొంచెం యెల్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకొని, అల్యూమినియం గిన్నెకి నూనె రాసేసి, బటర్ పేపర్ ఏసుకొని, కలుపుకున్న బ్యాటర్ అంతా ఏసేసి, ఒక పావుగంట సేపు ప్రీ హీట్ చేసిన కుక్కర్‌లో ఈ విధంగా కేక్ టిన్ పెట్టేసుకొని 40 నిమిషాలు చక్కగా బేక్ చేసామంటే పైనాపిల్ కేకు మధ్య మధ్యలో పైనాపిల్ ముక్కలు తగులుతూ టేస్టీగా, స్పంజీగా సూపర్‌గా వస్తుంది. సో, ఇంత సింపుల్‌గా కేక్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చనమాట. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. థాంక్ యూ సో మచ్.